పార్టీ ఇస్తాను అని చెప్తారు. 40 సంవత్సరాలు నువ్వేం చేసినావా నీ పరిపాలన అంటే ఒక్కటి చెప్తారండి. జగన్మోహన్ మార్పు అంటే సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి కూడా చెప్తారు. అభివృద్ధి అంటారు. అభివృద్ధి ఎక్కడ లేదు చూద్దారండి. గ్రామాల్లోకి వెళ్తే ప్రతి గ్రామంలో ఒక సచివాలయం భవనం కనిపిస్తుంది, ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది, ప్రతి గ్రామంలో ఒక ఇలాంటి క్లినిక్ కనిపిస్తుంది, సిమెంట్ రోడ్డు కనిపిస్తున్నాయి. ఇన్ని కనిపిస్తున్న అభివృద్ధి మీకు కనబడకపోతే మీరు రాని, మీ కెమెరాలు తీసుకోరాని, మీ మీడియా తీసుకోరాని చూపిస్తాం. మీరు కనిపించకుండా, మీరు ఏది చేయకుండా, మీ మార్కెట్ ఏమి లేకుండా జగన్మోహన్ గారి అభివృద్ధి చూసి ఓర్చుకోలేక మీరు ఇంత అనుభవమైనటువంటి వాళ్ళు గతంలో ఒక కోర్టు తీసుకురాలేరు. 4 కోర్టులు ఒకేసారి తీసుకుని నిర్మించి అవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. అదేవిధంగా మనం విశాఖ ఉక్కు ఏదైతే ఉందో ప్రైవేటీకరణ చేయాలంటే దాన్ని అడ్డుకొని విశాఖ ఉక్కు ఆదుకోవాలని చెప్పి దాన్ని ఆవడం జరిగింది. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దాదాపు ఇటీవల జరిగినటువంటి వైజాగ్ ఇండస్ట్రియల్ సమ్మిట్ ఏదైతే ఉందో ఈ పరిశ్రమను తీసుకురావడానికి మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రియల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తే దాంట్లో ప్రమాణం చేసినటువంటి అగ్రత మహారాజులందరూ కూడా పారిశ్రామికలందరూ కూడా వచ్చి దాదాపు 13 లక్షల పైగా అగ్రిమెంట్లు చేశారు. వాళ్ళందరూ కూడా 13 లక్షల కోట్ల రూపాయలకి పెట్టుబడి పెట్టాలని చెప్పి ముందు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అనుమతినిచ్చి వాళ్ళందరికీ ల్యాండ్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి. దాదాపు ఎంఎస్ఎంఈ అయితే గతంలో ఉన్నది 70,000, అయితే జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత 5,79,000 ఎంఎస్ఎంఈ కంపెనీలు వచ్చాయి. అదేవిధంగా 75% ఉద్యోగాలు స్థానికులుగా ఇచ్చే విధంగా ఈ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి జగన్మోహన్ గారు నిర్మించారు. ఇన్ని సంక్షేమ పథకాలతో కూడా అభివృద్ధి పథకాలు చేస్తుంటే దాన్ని చూసి ఓర్చుకోలేక